గోట్ కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కెరీర్ మొదట్లో ఎంత నెగిటివిటీ ఎదుర్కొన్నాడో తర్వాత కాలంలో అంతకు చాలా రెట్లు ప్రశంసలు అందుకున్నాడు. సౌత్ ఇండియా హీరోల్లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే నటుల్లో విజయ్ ఒకరని చెప్పొచ్చు. ప్రస్తుతం తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ప్రజా సేవ చేయడానికి రెడీ అయ్యాడు. ఇదిలా ఉంటే విజయ్ దళపతికి ఉన్న విపరీతమైన క్రేజ్ మూలాన ఆయన నుండి ఎలాంటి చిత్రం వచ్చినా చాలా ఈజీగా ఆడేస్తుంది. లాంగ్ రన్ లో మంచి కలెక్షన్స్ సాధించి పెడుతుంది. ఉదాహరణగా పోయిన ఏడాది లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వచ్చిన లియో విడుదలైన మొదటి రోజు యావరేజ్ స్టాక్ తెచ్చుకుని 500 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఒక కొత్త లీడర్, 68 సక్సెస్ఫుల్ ఇంటర్నేషనల్ ఆపరేషన్స్. ఇదే క్రమంలో ఈ ఏడాది కొన్ని రోజుల క్రితం విడుదలైన గోట్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఈ చిత్రం కూడా మొదటి రోజు చాలా నెగిటివ్ టాక్ తెచ్చుకుని విమర్శలు ఎదుర్కొంది. అయినప్పటికీ ఈ సినిమా లాంగ్ రన్ లో 440 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి శభాష్ అనిపించుకుంది. అయితే సినిమా విడుదలైన రోజు గోట్ అతి చెత్త సినిమా అని తేల్చేశారు ప్రేక్షకులు. ఈ సినిమాను విజయ్ ఎలా ఒప్పుకున్నాడని రివ్యూవర్లు ప్రశ్నించారు. గాంధీ గురించి టెన్షన్, ఎప్పుడు జులైగా తిరుగుతున్నాడు, ఇంటికి టైంకి రావట్లేదు. చివరకు అటర్ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. అయినా థియేటర్లలో లాంగ్ రన్ లో స్టడీగా కలెక్షన్స్ రాబట్టిందంటే దానికి విజయ్ కున్న అభిమానుల బలమని చెప్పొచ్చు. ఏదైనా అమ్మాయితో సంబంధం ఉందా అని కొంచెం అనుమానంగా ఉంది. ఇక ఈ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహించగా స్క్రీన్ ప్లేతో ఎప్పుడూ మ్యాజిక్ చేసే వెంకట్ ప్రభు ఈ సినిమాకు ముందు నాగ చైతన్యతో కస్టడీ సినిమా చేసి తనకు కూడా అటర్ ఫ్లాప్ ఇచ్చాడు. అయినప్పటికీ అతని మీద నమ్మకంతో విజయ్ అవకాశం ఇచ్చారు. ఇక దీంట్లో స్నేహ, మీనాక్షి చౌదరితో పాటు ప్రభుదేవ, ప్రశాంత్ తదితరులు నటించారు. ఎవరైనా మిషన్ కి ఫ్యామిలీతో హాలిడేకి వెళ్తారా? అది బ్యాంకాక్ కి కుటుంబంతో పోతారు. విజయ్ ద్విపాత్రాభినయం చేశారు. ఈ ప్రాజెక్ట్ తర్వాత విజయ్ తమిళంలో ఇప్పుడు చేసేది చివరి సినిమా అవుతుందని అంటున్నారు. గాంధీ కూడా అనుభవించాలి. లేదు నాన్న, యువర్ ఇన్ డేంజర్. అలాగే తెలుగులో బాలయ్య నటించిన భగవంత్ కేసరి సినిమాను రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్స్ పూర్తి చేసిన తర్వాత విజయ్ తమిళ రాజకీయాల్లో కొన్ని సంవత్సరాల పాటు ఫుల్ బిజీ అవనున్నారు.